పశ్చిమ బెంగాల్లో ఎన్నో అరాచకాలు జరిగాయని, బంగ్లా చొరబాటుదారులకు దారులు మూసుకుపోయాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దేశమంతా బీజేపీని కోరుకుంటుందని ఉద్ఘాటించారు. కరీంనగర్లో బండి సంజయ్ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలని సీఎం రేవంత్ రెడ్డి కలలు కంటున్నారని అన్నారు. సీఎం ఎక్కడికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ కు ఓటమనేది ఎద్దేవా చేశారు. కేరళంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతోనే ఈ ఫలితాలు కాంగ్రెస్ కు కొంత అనుకూలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ రావాలని ప్రజలు కోరుకున్నారని అన్నారు. బీజేపీకి అసలు ప్రచారకర్త రాహుల్ గాంధీయేనని బండి సంజయ్ సెటర్లు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి దేశ ప్రజలోపల ఒక విభజన, ఒకటి విష కోణాలు నింపే ప్రయత్నం చేసినటువంటి, దేశ ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తమిళనాడు ముఖ్యమంత్రి ఇంకా కొంచెం ఉంటాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఇలా దేశ ప్రజలు గుణపాఠం చెప్పారు. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడికైనా ఒకటే, తమిళనాడు వేండు అవుటే, మధ్యప్రదేశ్ వేండు అవుటే, బీహార్ వేండు అవుటే, హర్యానా వేండు అవుటే. కాబట్టి నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి తొందర రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చోవాలి, బాగా ఆతృత బాగుంది, ఇప్పటికున్నది. తొందరగా రాహుల్ గాంధీకి ఏం తెలియదు, నాకే అన్ని తెలుసు అని చెప్పుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇవాళ ఏమైంది, ఇవాళ ఇప్పుడు వచ్చిన ఫలితాల ప్రకారం బెంగాల్లో మేము గెలిచే అవకాశాలు ఎక్కువన్నాయి, పాండిచేరిలో మేము గెలిచే అవకాశాలు ఎక్కువన్నాయి, అస్సాంలో వారు వన్సే లెక్కనే ఫలితాలు వస్తున్నాయి. ఇవాళ కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి, ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు, అంతే. 12 సీట్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసి పెట్టుకోరు. ఇక కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదం ఇవాళ మేము సక్సెస్ కాబోతున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాలు, ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది. ఇవాళ ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. అంతటా కూడా ఇలా బెంగాల్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదురుస్తున్నారు. ఈ ఫలితాల బట్టిగా దాదాపు అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. బంగ్లాదేశ్ గుండాల చేతుల మా కార్యకర్తలు బలిదానం అయిపోయారు, మా కార్యకర్తల కుటుంబాలు బలైపోయినాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల బెంగాల్ గెలవాలి, పశ్చిమ బెంగాల్ గెలవాలని ఒక ఆతృత